హన్మకొండ జిల్లా విద్యాశాఖ ఆఫీసుల ఏఈ కొలువు చేస్తున్న ఈ రమేష్ సార్ది ఓ సర్కారు బడి గుత్తేదారు కాడ 8,000 లంచం తీసుకుంటుండగా లటక్కున పట్టుకున్నారు ఏసీబీ అధికారులు వచ్చి. చెయ్యి గడిగితే చూడు, హోలీ పండుగ ఆడినాక చెయ్యి గడిగితే వచ్చినట్టు చిక్కగా ఎట్లొచ్చినాయో గులాబీ నీళ్లు. చేతులారా పట్టుకొని తడిమి చూసుకున్నట్టుండు లంచంగా ఇచ్చిన నోట్లను సీసెల నింపి ముంగట పెట్టి కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో దించిరు సార్ను. హన్మకొండ జిల్లా కొడకండ్ల ఓ స్కూల్ బిల్డింగ్ పనుల బిల్లులు మంజూరు చేయమని ఆ బడి పనిచేసిన గుత్తేదారు వస్తే లంచం కావాలని డిమాండ్ చేసినట. ఎంత డిమాండ్ చేసిండో కానీ ఫైనల్ గా 18,000కు బేరం ఫిక్స్ అయింది. ఇక మొదలు 10,000 తీసుకున్నట. ఇక నా తాను లేవు సారు, గింతే సర్దుకోజరా, నాకేం గిట్టుబాటు కాదు నీకు ఇస్తే అని చెప్పి బతిలాడినా ఇన్లేదని ఏసీ బోలకు ఫోన్ కొడితే తతిమ 8,000 ఇచ్చేటప్పుడు వచ్చి దొరకబట్టిరు. ఇట్లా మరి పైసలు నీకేనా ఇంకెవరికన్నా ఇంట్లో వాటా ఉందా అని అడిగిండు ఏసీబీ అధికారి. ఇప్పుడు ఈ అమౌంట్ తీసుకున్నావు కదా, మొన్న తీసుకున్న అమౌంట్, ఈ తీసుకున్న అమౌంట్ నీకేనా ఇంకెవరికైనా షేర్ ఇవ్వాలా? మీ పై ఆఫీసర్లకి ఎవరికైనా ఇవ్వాలా? అగో ఎవరి పొత్తు లేదట, మొత్తం నాకే అని నియత్గా ఒప్పుకుండు.